అందుకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది.